కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతున్నాను. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో పౌలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడాడు. ఈ 13వ అధ్యాయంలో ప్రేమను గురించి బాగా హైలైట్ చేసి మాట్లాడాడు. 12వ అధ్యాయంలో 9 కృపావరాల గురించి, వాటి యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడాడు. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో కృపావరాలను గురించి మాట్లాడాడు. కృపావరాల గురించి వర్ణించి 13వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి వీటన్నిటికంటే కూడా సర్వోత్తమమైన మార్గం నేను మీకు బోధిస్తానని, కృపావరాల కంటే మించింది ఒకటి ఉందని, అది ప్రేమ అని దాన్ని హైలైట్ చేశాడు. కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసమున్నను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందును అన్నాడు. అంటే భాషల వరం మనకున్నా, లేకపోతే విశ్వాసం అనే కృపా వరం మనకున్నా, లేకపోతే ప్రవచన వరం మనకున్నా, వరాలు ఎన్ని రకాలు మనకున్నా, వీటన్నిటికంటే శ్రేష్టమైంది, వీటన్నిటికీ తల మీద మణి లాంటిది ప్రేమ. ఆ ప్రేమ అనేది లేకపోతే నేను మ్రోగే కంచును గణగణలాడు తాళమునై ఉంటాను కానీ, అంటే సౌండే తప్ప ప్రయోజనం ఉండదు అని పౌలు మాట్లాడాడు. అంటే దీన్ని మన వేమన శతకంలో ఓ పద్యం ఉంటుంది. అల్పుడెప్పుడు బలుకు ఆడంబరముగాను, సజ్జనుండు బలుకు చల్లగాను, కంచు మోగునట్టు కనకంబు మోగునా విశ్వధాభినం వినురవేమ అని చెప్పి వేమన మాట్లాడు. అల్పుడెప్పుడు బలుకు ఆడంబరముగాను, ఆడంబరంగా అల్పుడు మాట్లాడతాడు. సజ్జనుడు బలుకు చల్లగాను, కంచు మోగునట్టు కనకంబు మోగునా. కంచు అంటే ఇత్తడికి అంత విలువ లేదు. కనకం, ఇప్పుడు మన ఇంట్లో ఇత్తడి కాగులు ఉంటాయి. కాగులు, ఒక ఇత్తడి కాగును మార్కెట్కి తీసుకెళ్తే ఆ 2000 3000 ఇస్తారు. ఇత్తడి కాగంత బంగారాన్ని తీసుకెళ్తే యేసు రక్తమే జయం, హల్లెలూయా, అవునా? కానీ మీరు చూడండి, బంగారంతో గంట చేయండి, సౌండ్ రాదు. కానీ కంచుతో గంట చేయండి, మామూలుగా రాదు, టంగమని ఊరు మొత్తానికి వినపడింది. విలువ తక్కువ, సౌండ్ ఎక్కువ కంచుకి. కానీ బంగారానికి సౌండ్ తక్కువ, విలువ ఎక్కువ. అట్లాగే ప్రేమ లేకుండా పైన ఎన్ని చూపించినా అదంతా గంట సౌండేరా బాబు, ప్రయోజనం లేదు. కృపావరాలు ఒకవేళ నీకున్నా లేకపోయినా, నీవు ప్రేమతో నిండిన వాడవైతే, ప్రేమతో నిండిన దానివైతే, కృపావరాలు కూడా సాధించలేని వాటిని ఈ ప్రేమను బట్టి నువ్వు సాధించగలవు. అటు దేవుని మెప్పు పొందగలవు, ఇటు మనుషుల దయ కూడా పొందగలవు. దానికి ప్రేమ ఆధారం, ప్రేమ అవసరం అన్నాడు. ప్రేమను గురించి ఎంత అద్భుతంగా మాట్లాడతాడంటే ఈ అధ్యాయంలో, సర్వోత్తమమైన మార్గము ప్రేమయే అంటాడు. 3 సంగతులు చెప్తా, మంచి విషయాలు ప్రేమ గురించి. ఆ తర్వాత నేను చదివించిన వచనం దగ్గరికి వెళ్తా. 2 అంశాలు రాసుకోవచ్చు, తర్వాత మీరు ధ్యానించవచ్చు, ఇతరులకు కూడా ప్రకటించవచ్చు. ప్రేమను గురించి 3 విషయాలు, 3 చాలా ఉన్నాయి, 3 విషయాలు. కృపావరాలను గురించి మాట్లాడుతూ, ఇవన్నీ ఎందుకంటే అందరి ప్రయోజనము నిమిత్తము అన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనంలో, ఆయనను అందరి ప్రయోజనము నిమిత్తము ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. అందరి ప్రయోజనము నిమిత్తం ఆత్మ ప్రత్యక్షత అన్నాడు. ఆ తర్వాత కృపావరాలు 9 గురించి మాట్లాడతాడు. ఆ ఆత్మ వలననే ఒకనికి బుద్ధివాక్యము, ఆత్మను అనుసరించి ఒకనికి జ్ఞానవాక్యం, విశ్వాసము అనే వరం, స్వస్థపరచు వరములను, అద్భుత కార్యములు చేయు శక్తి,
ప్రవచన వరమును, ఆత్మల వివేచన, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి ఆ భాషలకు అర్థం చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నాయి. 9 వస్తాయి అక్కడ. ఈ 9 కృపావరాలు ఎందుకంటే అందరి ప్రయోజనము నిమిత్తము అన్నాడు. సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి ఉపయోగపడతాయి. అయితే ఇంతటితోనే నేను ఆగిపోతే కేవలం వరాలకు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తారు, అసలైన దాన్ని అశ్రద్ధ చేస్తారని పౌలు ఎరిగి, బాబు వరాల గురించి నేను చెప్పాను, ఆత్మ సంబంధమైన వరాలని మీరు ఆసక్తితో అపేక్షించండి, ప్రార్థన చేయండి, ఆ వరాలు మీకు వచ్చేటట్టు దేవుని చిత్తం అయితే దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మీరు సంఘ క్షేమానికి అలాగే ఇతరుల ప్రయోజనానికి మీరు వాడబడాలంటే మీకు వరాలు అవసరం. ఇప్పుడు నేను కూడా ఒక వరాన్ని కలిగి మీకు బోధిస్తున్నాను. అదేంటంటే ఉపదేశం. అది బుద్ధివాక్యమో జ్ఞానవాక్యమో, రెండిట్లో ఏదో ఒక ఉపదేశము నా నుండి మీకు వచ్చింది. ఆత్మ కృపా వరము నాకు లేకుండా నేను బోధిస్తే మీకు అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా అది మీ హృదయంలో పరివర్తన తీసుకొని రాదు. మీ హృదయంలో కదలిక తీసుకొచ్చి మారు మనసులోకి మీరు నడిపించబడాలి అంటే ఆత్మ వరం అనేది నాలో పనిచేస్తేనే మీలో ఆ కదలిక వచ్చిద్ది. పరిశుద్ధాత్మ వరం నాలో పనిచేయకుండా మీకు ఆ హృదయ స్పందన అనేది ఉండదు. కొంతమంది అంటారు కృపావరాలు అప్పుడే ఆగిపోయాయి, ఇప్పుడు లేవు అని బోధిస్తారు. కృపావరాలు ఆగిపోతే నువ్వు బోధ చేయొద్దు అంటాను నేను. ఎందుకు చేయొద్దు? నేను బోధ ఎందుకు చేయొద్దు అంటే, బోధించడం కూడా కృపావరాలు 9 ఒకటి. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం. నువ్వు బోధ ఆపేసే, వరాలు ఆగిపోయిందిగా అంటే నువ్వు బోధిస్తున్నావు అంటే బుద్ధి లేక జ్ఞానవాక్యము అమల్లో ఉందని అర్థం. లేదు నేను ఆ వరాలను బట్టి బోధించట్లేదు అంటే అప్పుడైతే నీది ఒక రాజకీయ నాయకుడి ప్రసంగము, లేకపోతే సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు ఏదో ప్రసంగాలు చేస్తూ ఉంటారు, లేకపోతే కొన్ని సంఘాలు ఉంటాయి, మజ్దూర్ యూనియన్ సంఘం, అలాగే మున్సిపాలిటీ సంఘం, అలాగే రకరకాల సంఘాలు ఉంటాయి. అట్లాంటి సంఘాల్లో ప్రసంగికుడి సంఘం అయింది నీది, లేకపోతే ఆ ప్రసంగం అయింది. కానీ హృదయాలను పరివర్తనలోకి తీసుకొచ్చి మారు మనసులోకి తీసుకొచ్చి ఆత్మల రక్షణలో నడిపించే ప్రసంగం అంటే అది పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. అర్థమై చప్పట్లు కొట్టారా? అర్థం కాకపోయినా కొట్టారా? అర్థమై కొట్టారు. సంతోషం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, బాగా వినండి. కృపావరాలు యేసయ్య మనకు ప్రత్యక్షమయ్యేంత వరకు రన్నింగ్లో ఉంటాయి. యేసయ్య ప్రత్యక్షమయ్యేంత వరకు రన్నింగ్లో ఉంటాయి. వాటి అవసరం ఉంది. ఇప్పుడు అద్దములో చూచినట్టు చూచుచున్నాము, రేపు ఆయన వచ్చినప్పుడు ముఖాముఖిగా ఆయనను చూతుము. ఫేస్ టు ఫేస్ ఆయన చూస్తాం ఒకరోజు. అప్పటిదాకా ఇవన్నీ రన్నింగ్లో ఉంటాయి. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అని చెప్పి ఆ తర్వాత ఇందాక నేను చదివించిన వచనం చెప్పాడు పౌలు. బాగా వినండి. సరే, పైన ఏమన్నాడంటే ఈ 9 కృపావరాల గురించి మాట్లాడుతూ, ఈ వరాలు అవసరం. మీరు పరిచర్య చేయాలన్నా, ఆత్మల్ని రక్షించాలన్నా, సంఘం క్షేమాభివృద్ధి పొందాలన్నా, సంఘానికి ఉపదేశం దొరకాలన్నా ఈ 9 కృపావరాలు పనిచేయాలి. ఇప్పుడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా టోటల్ సార్వత్రిక సంఘం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘంలో ఈ 9 కృపావరాలు పనిచేస్తున్నాయి. ఒకే సంఘంలో 9 కృపావరాలు ఒకవేళ పనిచేయకపోయినా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సార్వత్రిక సంఘం మొత్తంలో ఒకచోట కొన్ని వరాలు, ఒకచోట కొన్ని వరాలు, ఒకచోట కొన్ని వరాలు, అట్లాగా ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘం అంతా యేసు శరీరం కనుక ఎక్కడెక్కడ ఏ వరం అవసరమో దేవుడు దాన్ని అమల్లో పెట్టి అక్కడ తన కార్యాలు జరిగిస్తున్నాడు. ఇది వాస్తవం. ఇకపోతే కేవలం వరాల గురించి మాత్రమే మాట్లాడితే మీరు వరాల విషయంలోనే ప్రాముఖ్యత చూపుతారు, ఆసక్తి చూపుతారు, కానీ మిగిలిన సంగతి పట్టించుకోరని వరాల గురించి మాట్లాడి అంతకంటే శ్రేష్టమైన సర్వోత్తమమైన మార్గము మీకు తెలుపుచున్నాను అని ప్రేమ అన్నాడు. ఏమన్నాడు? ప్రేమ అన్నాడు. అంటే ఆత్మలను రక్షించడానికి, వాళ్ళని సంపూర్ణతలోకి నడిపించడానికి, మనుషుల్ని ప్రభావితం చేయటానికి, సమాజాల్ని ప్రభావితం చేయటానికి
కృపావరాలు మాత్రమే కాదు, కృపావరాలతో పాటు వీటన్నిటికంటే శ్రేష్టంగా ప్రేమ కావాలి అన్నాడు. కొంతమందికి వరం ఉంటుంది, ప్రేమ ఉండదు. వరం ఉండి ప్రేమ లేని వ్యక్తుల దగ్గర మనం ఉండలేం. ఒకవేళ వరం లేకపోయినా ప్రేమ ఉంటే మనం ఉండగలం. అవునా? కొంతమంది భర్తల దగ్గర ఆస్తి ఉంటుంది, కానీ వాడి దగ్గర ప్రేమ ఉండదు. ఇక వాడు ఎంత పంచభక్షాలు పెట్టిన రోజు ఆమె ఉండబుద్ధి కదా అని. కొంతమంది దగ్గర పైసలు ఉండవు, కనీసం నిలవరమైన నీడ కూడా ఉండదు, అద్దె ఇంట నివాసం ఉంటాడు, కానీ భార్యను ప్రేమించే మనసు కలిగి ఉంటాడు. నిండు అప్పుల పాలై ఉన్నోడైనా సరే ప్రేమ కలిగి ఉంటే ఆ ప్రేమను బట్టి వాని దగ్గర అలా బతికేస్తుంది భార్య. అవునా? కొంతమంది స్త్రీల దగ్గర, భార్యల దగ్గర ఆస్తులు ఉంటాయి. ఆస్తుల్ని బట్టి పాపం పెద్దోళ్ళు బలవంతం చేస్తే కర్మగాలి పెళ్లి చేసుకుంటారు. ఆ అమ్మాయి ఏం చేసుకోరా, ఆస్తి పర్రాలు, ధన్యుడి అవుతావు, సుఖపడతావు అంటే వాళ్ళ బలవంతం మీద చేసుకుంటాడు. వాళ్ళు ముందే ఆస్తి కలిగిన వాళ్ళు, ఇక మనోడు అక్కడికి చేరిన దగ్గర నుంచి లెక్క చేయరు. చివరికి ప్రతిరోజు ఒక నరకంలాగా మారిపోయి వీళ్ళ దగ్గర డబ్బు, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి, కానీ ప్రేమ లేదు. ప్రేమ లేని చోట ఇది ఎంతున్నా నాకు అక్కర్లేదని వదిలేసి వచ్చేవాళ్ళు చాలామందిని చూశాను నేను. ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? అంటే ఆస్తులున్నా ప్రేమ లేకపోతే ఉండలేము. ఆస్తులు లేకపోయినా ప్రేమించే మనసు ఒక్కటి ఉంటే దాన్ని బట్టి బతికేయచ్చు. దీన్ని బట్టి కొంతమంది ఆడపిల్లలు ఇప్పుడు వెంటనే ఆ అబ్బాయికి ఆస్తి లేదు కానీ లవ్ బాగుంది అని వెంటనే ఆ మైండ్లోకి వెళ్తారు. మీకు ఒక నమస్కారం, ఆ దిక్కుమాల ఆలోచనలు చేయవాకండి. యవన ప్రాయాన్ని బట్టి కలిగే ప్రేమల్లో మెజారిటీ ప్రేమలన్నీ కూడా శరీరాన్ని బట్టి కలుగుతాయి. అది వ్యామోహానికి సంబంధించి, భావోద్రేలకు సంబంధించే తప్ప అది ఒరిజినల్ అని మనం చెప్పజాలం. ఓకే, కాబట్టి వెంటనే నేను అందుకే మా మమ్మీ డాడీ ఒప్పుకోకపోయినా, ఆ అబ్బాయికి డబ్బు లేకపోయినా, అబ్బాయి దగ్గర లవ్ ఉంది, అందుకే నేను ఆ అబ్బాయిని లవ్ చేస్తున్నానని ఫీల్ అయిపోతున్న చెల్లెమ్మ, పళ్ళు రాలుతాయి జాగ్రత్త. ఏమో వాడు ఇప్పుడు నిన్ను గ్యాంబ్లింగ్ చేస్తుండొచ్చు, తర్వాత నీకు ముఖం పాత చింతగా పచ్చడి చేయొచ్చు, చెప్పలేం. కాబట్టి జాగ్రత్త అమ్మా. ఏంది అలా చూస్తున్నారు? కాదా? రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా, రాకాసి మూకల స్నేహాలే నీకు ఊరులుగా మారేనా. రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా, రాకాసి మూకల స్నేహాలే నీకు ఊరులుగా మారేనా. ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ. ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ. గుండెలో గుచ్చి మంటలో కాల్చే మాయే ప్రేమమ్మ, యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా. యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా. ఇది ఇంకోసారి పాడదాం. యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా. అది ప్రేమ అనుకుని ఇప్పుడు రోడ్లో పచ్చడవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రేమ అనుకొని అడుగులేసి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఏం లేదు, నేను ఏం మాట చెప్పినా దాన్ని ఎటో ఒకటి తీసుకెళ్ళి లింక్ చేసుకుంటారు, అందుకని నా జాగ్రత్త నేను పడుతున్నాను. అందుకని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాయింట్ కదా. కాబట్టి ప్రేమ లేని చోట ఎన్నున్నా దండగే. కాబట్టి ఏం లేకపోయినా ప్రేమ ఉంటే పండగే ఉన్నంతలో. కాబట్టి ఇప్పుడు అన్నిటికంటే సర్వోత్తమమైన మార్గం ఏంటంటే ప్రేమ అన్నాడు. సర్వోత్తమమైన మార్గం ప్రేమ అని ఆ ప్రేమను గురించి వర్ణిస్తాడు. ఎంత బాగా వర్ణిస్తాడో. అనాథ పిల్లల్ని పెంచుతుంది మదర్ తెరీసా. రోజు ఆ పిల్లలకు ఆహారం లేదు,
వాళ్ళకి ఆహారం ఏర్పాటు చేయడానికి ఏం చేయాలని ఆలోచించి సమీపంలో ఒక ధనవంతుడు గురించి విని, ఒరిజినల్గా నేను సేవ చేస్తున్నాను, అనాథ పిల్లలు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా రిక్వెస్ట్ చేస్తే సాయం చేస్తాడేమో అని ఆయన దగ్గరికి పోయి, ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఆహారం లేదు, మరి మీరు ఏదైనా సాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చాను అని చేయి చాపింది. ఆయన లేచి వచ్చి ఆ చేతిలో కేకరిచ్చి ఉమ్మాడంట, అని ఉమ్మాడంట, చేతిలో ఉమ్మాడు, ఉమ్మిపోయి కూర్చున్నాడు. ఇట్లాంటి వాళ్ళు అందరూ వస్తారని ఏదో మొత్తానికి ఆయనకున్న ఫీలింగ్ ఆయన. ఆమె ఎలా స్పందించింది? నువ్వైతే ఎలా స్పందిస్తావు? కూడా దరిద్రుడా, దౌర్భాగ్యుడా, ఇస్తే ఇయ్యాలి లేకపోతే లేదనాలి, వీటి మీద నీచుడా చండాలుడా అని బయటికి తిట్టకపోయినా తిడితే తంతారు కాబట్టి లోపలే తిట్టుకొని వెనక్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ మదర్ తెరీసా అలా చేయలే. ఆ ఉమ్మిన చేతిని గుండెకి హత్తుకొని, అయ్యా ఇది నాకు, మరి ఆ పిల్లలకో అందట. ఇది నాకు, మరి ఆ పిల్లలకో అందట. కూర్చున్నోళ్ళు లేచాడు, స్థాణువై నిలబడ్డాడు, అలానే చూస్తున్నాడు. ఏమో మనిషా దేవత? ఎందుకంటే అలాంటి స్పందనని ఆయన ఊహించలా. నా ఉమ్ముని గుండెకి హత్తుకోవటం ఏంటి? బాధపడి కన్నీరు విడిచి తనకున్న యావదాస్తిలో సగం ఆమె చేస్తున్న సేవకు రాశాడు. యుగస్లేవియా దేశం నుంచి ఇండియాకు వచ్చింది ఆగ్నెస్ గొన్సా బోజాక్షు ఆమె పేరు. చాలా చిన్న ప్రాయంలో నుంచి కూడా దేవుని ప్రేమతో నింపబడినటువంటి వ్యక్తి తెరీసా. మీరు ఇండియాలో చూడండి, చాలా వీధి మొగల్లో ఆమె విగ్రహాలు, చాలా వీధులకు ఆమె పేర్లు, చాలా కాలనీస్కి ఆమె పేర్లు. ఇండియన్ కాదు, యుగస్లేవియా దేశస్తురాలు. కానీ దేవుని ప్రేమతో నింపబడి ఇండియాలో ఆమె చేసినటువంటి సేవకు భారతరత్న కూడా ఆమెకి ఇచ్చారు. భారతదేశానికి ఒక రత్నము లాంటిది భారతరత్న. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆమె. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆమె ప్రయాసపడలా. ఒకసారి ఒక రిపోర్టర్ అడిగాడు, అమ్మా మీరు చాలా దేశాల్లో పరిచయం ఉన్నారు, మీ గురించి ప్రపంచమంతా కూడా ఘనంగా మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో కొంతమంది ధనవంతులు చంద్రమండలం మీదకి వెళ్ళొస్తున్నారు కదా, చంద్రమండలం మీదకి వెళ్ళొస్తున్నారు కదా, మరి చాలా దేశ ప్రముఖుల్లో మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు కోరితే మిమ్మల్ని కూడా చంద్రమండలం తీసుకెళ్తారు కదా, మీకు ఆశ లేదా అని అడిగారట. చంద్రమండలం మీదకి పోవాలని మీకు లేదా? మీరు వెళ్ళి రావచ్చు కదా అని. అప్పుడు ఆమె అంది, బాబు అక్కడ కుష్ఠరోగులు ఉన్నారా, అక్కడ అనాథలు ఉన్నారా, అట్లయితే నేను వెళ్తాను. అక్కడ అలాంటి వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఉన్న ఇక్కడే నేను ఉంటాను, అక్కడికి ఎందుకు, అక్కడ నాకేం పని అందట. ఒకవేళ అక్కడ చంద్రమండలం మీద కూడా కుష్ఠరోగులు ఉంటే, చంద్రమండలం మీద కూడా అభాగ్యులు ఉంటే, చంద్రమండలం మీద కూడా అనాథలు ఉంటే ఖచ్చితంగా నేను అక్కడికి కూడా వెళ్తాను అంది. అంటే దేవుని ప్రేమతో నింపబడింది. ప్రేమతో నింపబడినటువంటి మదర్ తెరీసా ఎంతోమంది జీవితాలని ప్రభావితం చేసింది. చాలామంది సేవ చేయడానికి ముందుకొచ్చే వాళ్ళకి ఒక ఆదర్శం ఆమె. ఆమె డినామినేషన్ ప్రస్తావించలేదు, సిద్ధాంతాల గురించి విమర్శించలేదు, కనీసం యేసయ్య నిజమైన దేవుడని ఎంతమందికి ఆమె ప్రచారం చేసిందో కూడా తెలియదు. ఆమె ఒక్కటి నిర్ణయించుకుంది, ఏంటో తెలుసా, నేను యేసు గురించి చెప్పటం కాదు, యేసుని ఆయన ప్రేమని నాలో చూపిన నాడు సమాజమే యేసు వైపు చూస్తుంది అని ఫిక్స్ అయింది. ఏమర్థమైంది మీకు? పెద్ద పెద్ద మాటలతో, పెద్ద పెద్ద డైలాగులతో మనం యేసుని గురించి మాట్లాడతాం, అనర్గళ ప్రసంగాలు చేస్తాం.
నేను ప్రారంభం నుండి సేవలోనికి వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను గుర్తించింది ఏంటో తెలుసా? నేను చేసే ప్రసంగాల కన్నా నేను చూపే ప్రేమను బట్టి ఎక్కువ మంది దేవునికి కనెక్ట్ అవ్వటం నేను ప్రాక్టికల్గా అనుభవించాను. నేను చేసే ప్రసంగం కన్నా నేను చూపినటువంటి ప్రేమను బట్టి చాలామంది దేవునికి కనెక్ట్ అయ్యారు. పసిబిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు చాలామంది హృదయాల్లో ఆ ప్రేమను బట్టి దేవుని కార్యం జరిగింది. అందుకే నా ఫ్యామిలీకి చెప్తాను, నాతో కూడా ఉన్న వాళ్ళకి చెప్తాను, ప్రేమ ప్రధానం, ప్రేమ కీలకం. ప్రేమను కలిగి ఉంటే కొన్ని బాధలు పడాలి, కొన్ని ఇబ్బందులు పడాలి, కొన్ని శోధనలు పడాలి. కానీ వాటికి భయపడి మనం ప్రేమించడం మానేస్తే మనం దేవునికి ఇష్టంగా ఉంటాం. ప్రేమ లేని వ్యక్తి దగ్గర, ప్రేమ లేని సంఘంలో దేవుడు ఉండడు. మరి ప్రేమ కలిగి ఉంటేనేమో అగచాట్లు. ఎవడెట్ట సస్తే నాకెందుకు అన్నోడికి ఏ దిగులు లేదు. వానికి ఏమైద్దో వీనికి ఏమైద్దో అన్నోడికి మనశ్శాంతి ఉండదు. ఎంతమంది ఒప్పుకుంటారు? అందరి గురించి ఆలోచించేవాడికి మనశ్శాంతి ఉండదు. ఎవడెట్టన్నా ఏ వాగులోనన్నా వాడిని నాకెందుకు అన్నోడికి ఏ బాధ ఉండదు. కొంతమంది విసిగిపోయి కొంతమందికి ప్రేమ చూపించి దెబ్బతిని ప్రేమ లేదు, దోమ లేదు, ఆ శాలేమన్నా మాటలేనిట తయారయ్యాను నేను. ఎవడెట్ట సస్తే నాకెందుకు, ఎవడెట్టు ఊరేగితే నాకెందుకు, దాన్ని పోయి ఎన్ని తగిలించుకొని ఆయన మాటలు నేను బాధలు పడుతున్నానని కొంతమంది మానుకునే వాళ్ళు ఉన్నారు ప్రేమ చూపటం. గుర్తుపెట్టుకో, ప్రేమ అనేది బాధపరచబడినట్టు కనపడిద్ది, కానీ చాలామంది బాధను తీర్చిద్ది. ప్రేమ నష్టపోయినట్టు కనపడిద్ది, కోల్పోయినట్టు కనబడిద్ది, కానీ ప్రేమ చాలా సంపాదించుకుంటుంది. ప్రేమ ఓడిపోయినట్టు కనపడిద్ది. నా ప్రేమ నీకు చులకనగా ఉందా, నా ప్రేమ నీకు ఎలా అయిందా, నా ప్రేమ నీకు ఎలా అయిందా అని సహజంగా మనం డైలాగులు వాడతాం. కొన్నిసార్లు పిల్లల విషయంలో తల్లిదండ్రులు నా ప్రేమ ఓడిపోయింది సార్, నా ప్రేమ ఓడిపోయింది సార్ అంటారు. గుర్తుపెట్టుకో, ప్రేమకు ఓటమి లేదు నాయన. నిజమైన ప్రేమకు ఎప్పుడూ ఓటమి ఉండదు. ఓడిపోయినట్టు కనబడిద్ది, కానీ చివరికి ప్రేమే గెలిచిద్ది. ప్రేమే గెలిచిద్ది. బానిసైనట్టు దాసత్వంలోకి వచ్చినట్టు ప్రేమ కనపడిద్ది, కానీ అనేకుల్ని దాసులుగా చేసుకుంటుంది ప్రేమ. ఆ ప్రేమను బట్టే వచ్చి తను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. ఎవరు? మన ప్రాణప్రియుడు నజరేయుడు యేసు. ప్రేమను బట్టి వచ్చి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. సమస్తం కోల్పోయిన వాడుగా వచ్చాడు, కానీ మనందరి హృదయాలను గెలిచాడు. ఆమేన్, ఆమేన్. మనందరి నిమిత్తం ఆయన దాసుడిగా మార్చబడ్డాడు. అవునా? మనుషుల పోలికగా పుట్టి ఫిలిప్పి 2:5 దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఏమంటాడు అక్కడ? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. దాసుడు మన నిమిత్తం ఆయన దాసుడుగా తన్ను తాను అప్పగించుకున్నాడు. దాసుడిలాగా వచ్చి సేవ చేశాడు. ఇప్పుడు మన మొత్తాన్ని ఏం చేశాడు? మనకింకా యేసు దాసుడుగానే ఉన్నాడా, యజమానుడయ్యాడా? ఇప్పుడు మనమందరం ఏమయ్యాం? యేసుకు దాసులమైపోయాం, దాసులమైపోయాం. పౌలంతటి వాడు అంటున్నాడు, నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? గలతీ 1:10. దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను ఇంకను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరు వాడనైతే క్రీస్తు యేసునకు దాసుడను కాకయే పోదును. యేసు దాసుడిని అని చెప్పుకున్నాడు పౌలు. ప్రకటన గ్రంథం 1:1 యేసు క్రీస్తు తన దాసులకు తెలియజేయడానికి తండ్రి అయిన దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. స్టార్టింగ్ అది ఉంటుంది. దాసులు. ఎవరు దాసులు? అందరు నోరు తెరిచి చెప్పండి. మనందరం ఏమయ్యాం? ఆయనకి దాసులమయ్యాం. మనందరినీ దాసులం చేయడానికి ముందు ఆయన ఏమయ్యాడు? దాసుడయ్యాడు. దాసుడై మనందరినీ గెలిచి మనందరినీ దాసులను చేశాడు. ఆయన యజమానుడయ్యాడు.
కోల్పోయినట్టు కనపడ్డాడు, మనల్ని సంపాదించుకున్నాడు. దాసుడైనట్టు కనపడ్డాడు, యజమానుడయ్యాడు. ఓడిపోయినట్టు సిలువలో కనపడ్డాడు, కానీ సాతానును గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, మన హృదయాలను గెలిచాడు. ఎక్కడ ఓడిపోయాడు యేసు? యేసు ప్రేమ ఓడిపోదు. అలాగే యేసు ప్రేమ మనం కనపరిచిన అది కూడా ఓడిపోదు. ప్రేమే గెలిచిద్ది. అందుకే అంటాడు, కృపావరాలు ఉండగానే సరికాదు నాయన, కృపావరాలు ఉన్నా లేకపోయినా ప్రేమతో నిండిన వ్యక్తిగా నువ్వు ఉంటే జీవితాలను నువ్వు ప్రభావితం చేయగలవు అని చెప్పాడు. మదర్ తెరిసా ఒక తీర్మానం చేసుకుంది ఏంటంటే, యేసు ప్రేమతో నేను నింపబడాలి, దేవుని ప్రేమతో నేను నింపబడాలి. నేను దేవుని ప్రేమను లోకానికి చూపించగలిగితే నేను యేసును చూపించినట్టే. లోకంలో అన్యుడిగా ఉన్నప్పుడు సైతం యేసు ప్రభు అంటే ఒక మత సంబంధమైనటువంటి విద్వేషం ఉన్నా, మదర్ తెరిసాను చూసినప్పుడు మాత్రం ఆమె మీద గౌరవంతో, ఆమె దేవుడి విషయంలో కూడా కొంచెం గౌరవం అట్లా అనిపించేది. ఎందుకంటే ఆమె చేతిలోనో మెడలోనో ఏడో సిలువ కనపడతా ఉంటుంది. అంటే మదర్ తెరిసా ఏం చేసిందంటే, యేసుని గురించి అనర్గళ ప్రసంగాలు దంచకుండా ప్రేమ, యేసు ప్రేమ ఎలా ఉంటుందో లోకానికి చూపించింది. ఆమెను బట్టి అసలు ఈమెకి ఇంత ప్రేమ ఎలా వచ్చింది, ఈమె ఎవరి సంబంధాన్ని వెతికితే ఆమె నజరేయుడగు యేసుక్రీస్తు భక్తురాలు. ఇది యేసుక్రీస్తు ప్రేమ, ఇది యేసుక్రీస్తు సేవ, ఇది యేసుక్రీస్తు జాలి, దయ, కనికరం. ఇది ఆయనను బట్టి వచ్చింది ఈమెకి అని దేవుణ్ణి మహిమపరిచింది. ఆమె అంటది, ప్రార్థించే పెదవుల కన్నా పనిచేసే చేతులు మిన్నా అని. అంటే దీనంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వ్యక్తులు ఉంటే, నీకోసం నేను ప్రార్థన చేస్తాను అని వెళ్ళిపోవటం కాదు. నీ చేతనైతే సేవ చేయి, నీ చేతనైతే హెల్ప్ చేయి. అంతేగాని నీ జేబులోనే పెట్టుకొని జస్ట్ నేను ప్రేయర్ చేస్తానని వెళ్ళిపోవద్దు. ప్రార్థించే పెదవుల కన్నా పనిచేసే చేతులు మిన్నా అని ఉంటే ఇవ్వు ముందు, తర్వాత ప్రార్థన చేయదు, వేరే సంగతి. భయంకరమైన జబ్బు ప్రబలిన దినాల్లో చాలామంది, ఒక ఊర్లో చాలామంది రోగులైపోయారు. ఆ ఊర్లో చాలామంది రోగులైపోతే అంటువ్యాధి, ఆ రోగులందరినీ ఆ ఊళ్ళో వాళ్ళు ఆరాధించేటువంటి ఒక దేవత గుళ్ళోకి తీసుకెళ్ళింది. ఒక దేవత ఆలయంలోకి తీసుకెళ్ళి ఒక పక్కన్నటువంటి మంటపంలో వాళ్ళందరినీ పండుకోబెట్టి వాళ్ళకి వైద్యం చేస్తుంటుంది. వాళ్ళందరినీ తీసుకెళ్ళి అందులో పెట్టి వైద్యం చేస్తుందని ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఊరి పెద్ద దగ్గరికి వెళ్తారు. ఆమె వచ్చింది, పనికి మాలింది, ఈ రోగులందరినీ తీసుకెళ్ళి మన గుళ్ళో పెట్టింది, మన మాత ఆలయంలో పెట్టింది, మన అమ్మవారి ఆలయంలో పెట్టింది, వాళ్ళకి అక్కడ వైద్యం చేస్తుంది అని అంత ద్వేషాన్ని వెళ్ళగక్కితే ఆ ఊరి పెద్ద వెళ్ళాడు అక్కడికి. ఆ లోపలికి వెళ్ళాడు. ఆ లోపలికి వెళ్ళి ఆ రోగుల్ని, వాళ్ళకి ఆమె చేసే వైద్యాన్ని చూసి నిశ్చేష్టుడైపోయి కాసేపు అంతా అబ్జర్వ్ చేసి బయటికి వచ్చి ఆ ఊరితో, ఆ జనంతో అంటున్నాడు, నాకు దేవత కనబడింది అని. నాకు దేవత కనపడింది, నేను గుళ్ళో దేవతను చూశాను అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. మీరు కూడా చూస్తారా, రండి చూపిస్తానని గర్భగుడి వైపు చూపించి, అక్కడ లేదు దేవత, ఇదిగో ఇక్కడుందని మదర్ తెరిసా వైపు చూపించాడు. ఇక్కడుందిరా దేవత, అది సేవ అంటే, అది దేవుని మనసు అంటే అని చెప్పాడు. నా చిన్ననాడు తెలుగు నాంటేళ్ళు అనుకుంటాను, అందులో మదర్ తెరిసా గురించి ఒక పాఠం వచ్చింది. మరి మీలో ఎవరికన్నా గుర్తుంటే ధన్యులు. ఎంతమంది గుర్తుందో ఏమో మరి, అవునా? ఓకే, అట్టయితే మీరు నాతో పాటు చదువుకున్న వాళ్ళే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మదర్ తెరిసా గురించి ఒక 2-3 పేజీలు తెలుగు నాంటేల్లో వచ్చింది. అందులో ఆ చిన్నప్పుడే ఆమె స్టోరీ విని మళ్ళీ చదువుకునేవాడిని.
ఏదో తెలియని ఆకర్షణ, ఆమె సేవ, ఆమె మీద వ్యసనంతో. ఇప్పుడు సేవ చేసేవాళ్ళు అంటే కొంతమందికి పిచ్చి ప్రేమ ఉంటే కొంతమందికి సావ కొట్టాలంత కక్ష ఉంటుంది. ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు, సైతాను మనసు. సేవ చేసేవాళ్ళని కొంతమంది చూస్తే ఎంతో ప్రేమిస్తారు, కొంతమందికి వాళ్ళని చంపేయాలన్నంత కక్ష కలిగిద్ది. దయ్యం ప్రేరణ. ఆనాడు కూడా మదర్ తెరీసాని ద్వేషించే ఉన్మాదులు, దుర్మార్గులు ఉన్నారు. ఆమెని వేగు చూసేవాళ్ళు. ఒకడికి కిరాయి ఇచ్చి పంపించారు చంపేమని ఆమెని. నిజంగా తెలుగు నాంటేల్లో ఉంది, గుర్తుందా మీకు? అదిగో తెలుగు నాంటేల్లో ఉంది. ఆమెను కిరాయి ఇచ్చి చంపేమని హంతకుడిని పంపించారు. ఆమె ఉండే ఏరియాకి పోయాడు, అక్కడ లేదు ఆమె. ఎక్కడ ఉంటుందనే వాకప్ చేశాడు. ఫలానా ప్రదేశంలో ఇప్పుడు సేవకి వెళ్ళింది, అక్కడ సేవ చేస్తూ ఉంటుందని చెప్పారు. ఆడికి వెళ్ళాడు. ఆడికి వెళ్తే ఒక గుడారంలో ఓ పేషెంట్ ఉన్నాడు, కలరా వ్యాధిగ్రస్తుడు. కలరా జబ్బు వస్తే వాంతులు, విరోచనాలు. మనకు సరిగ్గా ఒక 4-5 సార్లు వాష్రూమ్కి వెళ్ళొస్తే చాలు బాటిల్ ఎక్కాల్సిందే మనకి. అలాంటిది కలరా గొప్పతనం ఏంటో తెలుసా? వాంతులు, విరోచనాలు 2 అవుతాయి. చూస్తానే మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్ళి చనిపోతాడు. భయంకరమైన జబ్బు అది, మరియు అంటువ్యాధి. వీడు వెళ్ళి ఎంక్వైరీ చేస్తాడు ఆమె ఎక్కడుందో అని. ఫలానా దగ్గర ఉందండి. ఆ గుడారం దగ్గరికి పోతాడు, బయట నిలబడతాడు. లోపల పేషెంట్కి ఆమె సేవ చేస్తుంటుంది. ఏం లేదు, అతను వాంతి చేసుకుంటుంటాడు, ఈమె ప్లేట్ పడతా ఉంటుంది. ఆ వాంతిని పడతా ఉంటుంది, కలరా జబ్బు నోడి వాంతిని. బయట ఉన్న వాళ్ళని అడుగుతాడు, ఆమెకి ఏమవుతాడు అతను అని. వాళ్ళు అంటారు ఆమెకి ఏమీ కాడు అని. మరి అతని సంబంధులు ఎవరు అంటే మేమే అంటారు వాళ్ళు. మరి మీ వాడిని అట్లా పెట్టారు, మీరు కదా ఆ సేవ చేయాల్సింది, ఆమె చేస్తుంది ఏంటంటే, వామ్మో వాడి కలరా జబ్బు వచ్చింది, మేము పోయామంటే మేము చేస్తాం, అందుకని మేము వాడిని అక్కడ వేసామంట. మరి ఆమె ఎందుకు చేస్తుందంటే, ఆమె ఏంటంటే ఆమె మనసు అది, ఆమె సేవ చేసిద్ది, ఆమె దేవుని బిడ్డ. చూస్తాడు, వాడు కక్కిందంతా పట్టి శుభ్రం చేసి వానికి మళ్ళీ కొంచెం మెడిసిన్ ఇచ్చి వానికి సేవ చేసి వాని సేద తీర్చి పండుకోబెట్టి బయటకు వస్తుంది. ఆమె బయటకు వచ్చేటప్పుడు వాడు 2 కాళ్ళు పట్టుకొని ఏడుస్తాడు. ఆమె రియల్గా జరిగింది. 2 కాళ్ళు పట్టుకొని ఏడుస్తాడు, అమ్మా నన్ను క్షమించు, నీ ప్రాణం తీద్దామని వచ్చిన దుర్మార్గుండమ్మా నేను అని ఏడ్చి మారు మనసు పొందుతాడు అతను. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, క్రీస్తు యేసు సంబంధులు నింపబడాల్సినటువంటి విషయాలలో ఒక కీలకమైనది ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఉంటే అన్ని ఇబ్బందులే, అన్ని కష్టాలే, అన్ని బాధలే. మరి కష్టాలు, ఇబ్బందులు, బాధలకు భయపడి ప్రేమ లేని బతుకుదామా? ప్రేమ లేని వాడు దేవుడిని ఎరగడు కదా. ప్రేమ లేని వ్యక్తి దగ్గర, ప్రేమ లేని సంఘంలో దేవుడు ఉండడు కదా. ఒకసారి దేవుడు నన్ను ఇదే ప్రశ్నించాడు, ప్రభువా ప్రేమను బట్టి వాళ్ళని వీళ్ళని అందరినీ ఆదరిస్తా, అందరినీ చేరదీస్తా ఉంటే వాళ్ళు పొందిన మేలంతా పొంది చివరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక విమర్శ చేసి, ఏదో ఒక నిందించి, ఏదో ఒక దుష్ప్రచారం చేసి వెళ్తున్నారు ప్రభువా, గాయమైపోతుంది. ఉన్నంత వరకు ఉంటున్నారు, తిన్నంత వరకు తింటున్నారు, పొందినవన్నీ పొందుతున్నారు, చివరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక మాట బ్యాడ్గా మాట్లాడి వెళ్తూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని చేర్చుకొని ఈ బాధలు పట్టడం అవసరమా? వాళ్ళ చావేదో వాళ్ళే చేస్తారని వదిలేస్తే గొడవ ఉండదు కదా. ఎందుకు నాయనా నాకు ఈ బాధలు అని ఒకరోజు అంటే ఇట్లాంటి తగిలి ఒక తీర్మానం చేసి దేవుడిని అడిగా. దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు ఆ విషయాన్ని. ఏమన్నా తెలుసా? కష్టాలు, నిందలు, విమర్శలు, మాటలు, అవమానాలకు భయపడి ప్రేమను మానేస్తే, ప్రేమ లేని వ్యక్తిగా నువ్వు మారిపోతే, నా కుమారుడా ప్రేమ లేని వ్యక్తి దగ్గర, ప్రేమ లేని సంఘంలో నేను ఉండలేను అన్నాడు. బాధలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, నిందలైనా, అవమానాలైనా ప్రేమ ఉన్న సంఘంలోనే నేను ఉంటాను. ప్రేమ లేని సంఘంలో నేను ఉండలేను అని దేవుడు మాట్లాడాడు. నాతో ఉన్నోళ్ళు కూడా చెప్తా ఉంటాను, నేను ఉన్నప్పుడు నా ముందు షో చేయటం కాదు, నేను లేనప్పుడు కూడా ప్రేమ నిండిన వ్యక్తులుగా మీరు ఉండండి. దేవుని సన్నిధికి వచ్చిన దీనుల్ని అసహించుకోకండి, ఏసడించుకోకండి, ఇబ్బందికరంగా మాట్లాడకండి.
వాళ్ళని తృణీకరించకండి. వాళ్ళకి ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. చాలా వేదనల్లో వస్తారు. వచ్చిన వాళ్ళని కాస్త ప్రేమగా పలకరించండి. మీరు చేయదగ్గ ఆతిథ్యం చేయండి. ఒకవేళ ఇబ్బంది పెట్టినా తట్టుకోండి. సేవ అంటే అదే. ఏ ఇబ్బంది లేకుండా, ఏ శోధన లేకుండా, ఏ ఒత్తిడి లేకుండా అంత ప్రశాంతంగా ఉంటుంది. సేవ ఎట్లా ఇద్ది, త్యాగం ఎట్లా ఇద్ది, సమర్పణ ఎట్లా ఇద్ది. ఒరిజినల్గా ప్రేమ అంటేనే, సేవ అంటేనే అనేక రకాల ఒత్తిళ్లతో, నలుగుళ్లతో కూడిన వ్యవహారం. కాబట్టి మీరు వాటికి సిద్ధమై ఉండి వారిని ఆదరించినట్లయితే దేవుని మెప్పు పొందుతారు. అంతేగాని మనుషుల్ని కుక్కల్లాగా ఈసడించుకొని, ఎదిరించుకొని చండాలంగా వ్యవహరించడం అనేది దేవునికి నచ్చదు, నాకు నచ్చదు. మనం చచ్చేంత వరకు, మనల్ని దేవుడు పిలిచేంత వరకు ఏది కోల్పోయినా విశ్వాసాన్ని, ప్రేమను మాత్రం మనం కోల్పోకూడదు. విశ్వాసాన్ని, ప్రేమను మాత్రం మనం కోల్పోకూడదని నా ఆత్మీయ బిడ్డలకు చెప్తా ఉంటాను. ఎన్నోళ్ళు వింటారు, కొంతమంది విననోళ్ళు ఉంటారు. సోది మాలోకాలు ఎన్ని చెప్పినా సరే వాళ్ళ మైండ్కి ఎక్కదు. వాళ్ళు అని ఎదిరిస్తూ ఉంటారు. అంటే ఎక్కువ మంది ఉండరు, ఒకరిద్దరు అట్టంటి వాళ్ళు ఉండొచ్చు. ఎక్కువ శాతం మంది మాత్రం పాపం అంకితమై పరిచర్య చేస్తూ ఉంటారు. వాష్రూమ్ శుభ్రం చేసే దగ్గర నుంచి ప్రతి పని నా బిడ్డలు చేస్తారు. నాకు దేవుడు అనుగ్రహించిన ఆత్మీయ బిడ్డలు. ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాత్రి ముందుగా కృపా వరముల కంటే కూడా మించిన సర్వోత్తమమైన మార్గం, ఆత్మలకు రక్షణకరంగా, దేవునికి మహిమ తెచ్చే విధంగా మనకు ఉపయోగపడే దివ్యమైన సాధనం ప్రేమ. అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటినీ తాళునది. అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటినీ తాళునది. స్వప్రయోజనం చూసుకొననిది, సత్వరమే కోపపడనిది, మత్సరపడనిది, డంబము లేనిది, ఉప్పొంగనిది, ప్రేమ ఒక్కటి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం, ప్రేమే జగతికి మూలం. పాడటానికి బాగానే ఉంది, వినటానికి బాగానే ఉంది, ప్రేమ చూపటానికే బాధ. కరెక్టేనా నేను చెప్పేది? కరెక్టేగానే కొంతమందిని ఎంత ప్రేమ చూపించినా టార్చర్ చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అనిపించుకుంటున్నా. మరి టార్చర్ని ఓర్చుకోవటమే కదమ్మా ఒరిజినల్ లవ్ అంటే, నిజమైన ప్రేమ అంటే. నిన్ను బాగా చూస్తే నువ్వు బాగా ప్రేమించడం గొప్పే ఉంది. ఆడు ప్రేమించావు, నువ్వు ప్రేమించావు. ఆ టార్చర్ చేస్తే నువ్వు ప్రేమిస్తే కదా ఒరిజినల్ లవ్. అంతేనా? అమ్మాయి మంచిగా అన్ని విషయాలు చక్కగా నడుచుకుంటే నువ్వు ప్రేమ చూపడం గొప్పతనం ఏముంది? రాచి రంపాన పెడుతుంటే నిన్ను అయినా సరే ప్రేమిస్తావు చూడు, అది ఒరిజినల్ లవ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రమకు భయపడి, సమస్యలకు భయపడి, ప్రేమ లేని సంఘముగా ఓ సంఘమా నువ్వు మారితే, ప్రేమ లేని వ్యక్తిగా ఓ సేవకుడా నువ్వు మారితే నేను ఉండలేను. శ్రమైన, సమస్య అయినా, నిందైన, అవమానమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఒత్తిడైనా ప్రేమను కొనసాగించాలని నువ్వు అనుకుంటే నేను నీకు తోడుగా ఉంటాను. ఆ సంఘంలో ఉంటాను, నీ దగ్గర కూడా ఉంటాను.